బట్టలు వచ్చేసి నా పుట్టినరోజుకి అనమాట. నా పుట్టినరోజు వచ్చి ఆదివారం, ఈ ఆదివారమే మన్నాడు. ఆ రోజు మీరందరూ విష్ చేయండి, మీరందరూ విష్ చేయండి, బ్లెస్ చేయండి. మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. ఆ రోజు మా డాడీ మాలేసి నా పుట్టినరోజు రోజే ఇరుముడి కూడా. ఇక్కడైతే ఇంకా షాపింగ్ అయితే మా చిట్టిగాని తీసుకొచ్చేసానండి. మామూలుగా లేదు ఎగ్జైట్మెంట్ అయితే. ఇంక షాప్లో మనకి కొన్ని ఆఫర్స్ కూడా ఇంతకు ముందు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఆఫర్స్ కొంచెం తగ్గినాయి అనమాట. సో ఈ షాప్ అయితే కొత్తగా పెట్టారు. మాల్ అండి, 2 ఫ్లోర్లు అయితే ఉంటుంది ఈ మాల్. సో చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే మనకి రేట్లు అంటే రేటు బట్టి క్వాలిటీ కూడా ఉన్నాయి. 2-3 క్వాలిటీలు అయితే ఉన్నాయి. మనకు నచ్చిన క్వాలిటీ మనం తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్, ఎక్కువ మనీ పెట్టేవాళ్ళు ఉంటారు, తక్కువ మనీ పెట్టేవాళ్ళు ఉంటారు కదా. సో ఆ విధంగా అయితే ఇక్కడ క్వాలిటీలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. బెస్ట్ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. కొంచెం తక్కువ మనీలో కొంచెం యావరేజ్ క్వాలిటీ కావాలనుకునేవి కూడా ఉన్నాయన్నమాట. నాకైతే బెస్ట్గా అనిపించింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మనకు నచ్చిన ఐటమ్స్ ఎత్తుకునే ఆప్షన్ ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్కటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కానీ, డబ్బు ఉండే వాళ్ళకి కానీ, సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఈజీగా అయితే షాపింగ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇక్కడ అన్ని ఏజ్ల వారికి బట్టలు అయితే దొరుకుతాయండి. సో చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, సో ప్రతి ఒక్కరికి అయితే మనకి షాపింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. క్వాలిటీలు కూడా మనకి అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను వీడియో అయితే షూట్ చేస్తుంటే అందరూ చూస్తున్నారు. ఎవరు చూసినా నేను పట్టించుకోలేండి, ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా వీడియో తీసే దాంట్లో ముందుగా మునిగిపోతూ ఉంటాను. అక్కడ ఏంటంటే డైరెక్ట్ మాట్లాడడానికి మొత్తం సాంగ్స్ పెట్టారనమాట. నా పనిలో నేను బిజీగానే ఉంటాను. ఇక్కడ పిల్లలకి షర్ట్లు అయితే మా చిట్టిగాడికి షర్ట్లు అయితే సెలెక్షన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇంకా ఏది బాగుంది ఏది బాగాలేదని అర్థం కావట్లేదు. సో అందుకోసం అందులో కొన్ని సెలెక్షన్ చేసుకొని ఫైనల్గా అయితే తీసుకుంటున్నాము. మా చిట్టిగాడికి ఇదైతే నచ్చిందంట. సో నాకు కూడా నచ్చింది, బాగుంది. ఇందులో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటివి ఇంతకు ముందు లేవు కదా, కొంచెం డిఫరెంట్గా బాగుంది అనేసి సో కొన్ని అయితే ఇవి తీసుకున్నాను. తర్వాత ఎప్పుడు ఒకేలాంటివి లేకుండా కొంచెం డిఫరెంట్గా వేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకోసం కొంచెం కోట్ లాగా ఉంది. అండ్ తర్వాత లోపల టీషర్ట్ లాగాను చాలా బాగుంది. ఇక్కడ మనకి నైట్ ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో ఇవైతే నేను అర్షక్ కూడా తీసుకొచ్చిన, చిట్టి కూడా తీసుకున్నాడు. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. సో ప్రైస్ కూడా ఓకే, అంటే డబ్బుకు తగ్గట్టు అదేదో చెప్తారు పిండి కొద్ది రొట్టె అన్నట్టు. సో ప్రతి ఒక్కటి అంతే. సో మనకి మనీ పెట్టేదాన్ని బట్టి ఉన్నాయి. రీజనబుల్గా ఉన్న రేట్లు అయితే నాకు రీజనబుల్గానే అనిపించినాయి. సో ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు బయటికి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం వేరే షాపుల్లో కాబట్టి, సో అందుకోసం నాకు ఇక్కడ అక్కడ అన్నిటికంటే ఇక్కడ బెస్ట్ అని అనిపించింది ఖచ్చితంగా. చాలా బాగున్నాయి టీషర్ట్లు కానీ, ప్యాంట్లు కానీ. అండ్ ఆల్మోస్ట్ ఇంతకుముందు మేము ఫస్ట్ రోజు పోయిన రోజు అయితే అస్సలు ఆ రోజు బట్టలు చాలా తక్కువ ఉన్నాయి కానీ చాలామంది క్రౌడ్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఖతం అయిపోయినాయి బట్టలు. సో ఇప్పుడేంటంటే నీట్గా సర్దేశారండి. ఇక్కడంతా ఖాళీగా ఉన్నాయి. మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే ఇవి ర్యాకులంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నాయి ఆ రోజు. సో ఇప్పుడైతే వాళ్ళు కొత్త మొత్తం స్టాక్ తీసుకొచ్చి మంచిగా సర్దేసిండారు. సూపర్గా ఉన్నాయి అసలు. ఇంకా ఒక్కటి చూస్తే ఇంకొకటి తీసుకోవాలని అనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్తే మనకి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదనమాట. సో అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అంత ఎక్కువ స్టాక్ ఉంది, అంత బాగున్నాయి. సో ఇది చూస్తే ఇది నచ్చిందని ఇది మనం చేతికి ఎత్తుకుంటే ఇంకొకటి నచ్చుతుంది అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే లెగిన్స్లు అండి. సో ఇక్కడ ఏంటంటే 4 ప్యాంట్లు వచ్చేసి 4 లెగిన్స్ వచ్చేసి 500 అనమాట. ఇది ఆఫరు. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సిన కలర్స్ మొన్న అయితే 4 తీసుకున్నా 500కి, మళ్ళీ 4 తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే మన సైజు లేవన్నమాట. అక్కడ అన్ని ఎల్ సైజే ఉంటాయి. నేను ఏంటంటే నాకు ఎల్ సైజు కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం మీడియం అంటే నాకు ఫ్రీ సైజ్ అంటే చాలా ఇష్టం. నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బట్ట కూడా ఎక్కువ ఫిట్టింగ్ వేసుకోవడం నాకు అంత నచ్చదు. కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది. మనం ఎక్కువ వంగిలేసి పని చేస్తుంటాము, బట్టలు ఫ్రీగా ఉంటే బాగుంటుంది. ఎక్కువ టైట్గా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో నాకు నచ్చిన కలర్స్ దొరకాయి. గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అడిగితే నాకు ఆ సైజు లేకపోయింటే ఇప్పుడు ఆయనకు చెప్పి మొత్తం అన్ని తీపిచ్చాను. పాపం మా అన్న అయితే ఆ బాక్స్ మొత్తం చెక్ చేస్తున్నారనమాట. అన్న మీరు చెక్ చేయండి, ఆ పాటికి నేను ఒక రౌండ్ వేసుకొని వస్తానని చెప్పి ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చి చేతులు గమ్ముకుంటాయా చూడండి, మనలాగా లేకుండా కొంచెం మంచిగానే అనిపించాయి నాకు టాప్స్ అయితే. సో ప్రైస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. 200, 300. సో అట్లా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. నిజంగా క్వాలిటీ కూడా పర్వాలేదు, చాలా బాగా అనిపించింది. అయితే 200ఏనండి. 300, 200కి ఏం వస్తాయి చెప్పండి, అసలు ఏమీ రావు. సో మనకి ఆల్మోస్ట్ అంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదా. సో ఒక టాప్ అయితే తీసుకున్నాను. అన్నయ్య అన్నీ చెక్ చేస్తున్నాడు, నాకు కావాల్సిన కలర్స్ అయితే చెప్పినాను. ఆయన చెక్ చేసే లోపల ఒక రౌండ్ వేసుకొద్దామని ఇట్లా వచ్చినాను. ఇక్కడ కూడా లెగిన్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే ఇక్కడ తగిలేసినవి అయితే ఫిక్స్ రేట్ అనమాట. సో అక్కడ ఉండేటివి అయితే ఆఫర్ అనమాట. ఈ ఫ్రాకులు కానీ, మిడ్డీలు కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. నాకైతే అన్ని విధాలా సో అన్నీ బెస్ట్గానే నచ్చినాయి. ఇక్కడ ఏంటంటే మా చిట్టిగాన్ని ఒక అక్క పిలిచింది. మా బాబు నీలాగే ఉన్నాడు, రా నీ సైజు చూసుకొని బట్టలు తీసుకుంటామని చెప్పి, నీ ఏజ్ ఎంత, నువ్వు ఏ క్లాసు,
ప్రతి ఒక్కటి అడుగుతుందనమాట. అందుకోసం నాకు నవ్వొచ్చింది. సో, అదొచ్చి చెప్తున్నాడు మా చిట్టి, "ఆ ఆంటీ నన్ను ఇట్లా అడుగుతుందమ్మా" అనేసి చెప్తున్నాడు. ఇంక ఈ టాప్ అయితే తీసుకున్నానండి. సో, ప్రైస్ కూడా 200 చాలా తక్కువ ప్రైస్. చాలా బాగుంది. నాకైతే ప్రైస్ పక్కన పెడితే నాకు లుక్ బాగా నచ్చింది. సో, అందుకోసం అయితే తీసేసుకున్నాను. ఇంకెందుకంటే మనం రెగ్యులర్‌గా ఎక్కడ పోయినా మనకి ఇంకా డైలీ ఎనీ టైమ్ డ్రెస్‌లే కదా వాడతాము. శారీస్ అస్సలు ఎప్పుడు వాడతామో మనకు కూడా తెలీదు. సో, చూసారు కదా! ఆయన అన్నీ పాపం ఎతికాడు. మొత్తానికి కలర్స్ అయితే చిక్కలేదండి. ఇంకా పోతే పోనీ నెక్స్ట్ మళ్ళీ వస్తాయి స్టాక్ అని చెప్పారు. సరేలే ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామనేసి ఇంకా బిల్లింగ్ ఏపిద్దామని పైన ఫ్లోర్ నుంచి కిందకైతే వచ్చేసామండి. ఇంక ఈ బిల్లింగ్ దగ్గరికొచ్చేప్పటికి ఇక్కడ ప్రాణం ఆగుతుందా చెప్పారు కదా! ఇక్కడ చూడండి లంగాలు. సో, పెట్టికోట్స్ అంటారు ఇక్కడ. వీటిదైతే ఇవి 500కి 5 అనమాట లంగాలు. సో, ఇక్కడొచ్చేసి ఈ చీరలొచ్చేసి 200 ఒక్కొక్కటి. ఇక్కడ పెట్టిన చీరలన్నీ 200. ఆ పెట్టికోట్స్ అంటే లంగాలు ఒక్కోటి 200 ఉన్నాయి. 100 కూడా ఉంది ఒక్కొక్కటి. ఈ చీరలేనండి మేము తీసుకునేది. ఇందులో మనకేందంటే 1800 ఉంటాయి, 2300 నుండి 2500 వరకు ఇక్కడ చీరలైతే ఇప్పుడు నేను చూపించే చీరలంతా అదే ప్రైస్ అనమాట. సో, ఇంకా ఆ పక్క ఉన్నాయి అవి కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడ చూపించేటివన్నీ కొన్ని 1100, 1200, 1300, 1500 అలా ఉన్నాయి. నాకేంటంటే మొన్నటి కంటే ఇప్పుడు ఇంకా బెస్ట్‌గా ఉన్నాయి. బాగా మంచి మంచి కలర్సు. ఆ రోజు ఏందంటే ఆ రోజు ఒక రకంగా ఉన్నిందనమాట క్రౌడు. సో, ఆ రోజు అస్సలకి మట్టి పోసే కింద కూడా పడదు. అంత క్రౌడ్ ఉన్నింది. సో, ఇంక ఈరోజైతే ఫ్రీగా ఉంది షాపు. చూస్తే అన్నీ నచ్చుతున్నాయి. కానీ ఇంక ఇప్పటికే నాకు ఆల్మోస్ట్ 9000 వరకు బిల్ అయింది. సో, అందుకోసం అయితే ఇంకా తీసుకోలేకపోయాను. ఈ చీర అయితే బాగా నచ్చేసింది అసలు నాకు. యెల్లో అండ్ మెరూన్ కలర్ నాకైతే భలే బాగా ఇష్టము. సో, ఇంకేం చేస్తావు? ఇప్పటికే అంత బిల్ అయిందనేసి నోరు మూసుకొని చూసుకొని కనీసం చూసుకుంటూ వీడియోస్ అన్నా తీసుకుంటే వీడియోలన్నా చూసుకుంటూ నేత్రానందం అని నాకు చూడడం చాలా ఇష్టం. నేను ఆల్మోస్ట్ బట్ట చెక్ చేస్తాను. ఎక్కడికైనా షాపులకెళ్ళినా గానీ, బట్టలు చెక్ చేయడం, ప్రైజులు చెక్ చేయడం నాకిదొక మంచి హ్యాబిట్ అనమాట. సో, ఇలా క్వాలిటీలు చెక్ చేసుకుంటూ ఉంటాను. యాడికెళ్ళినా ఇదే షాపులలో ఎక్కడైనా గానీ, ఒక క్లాత్ చూసానంటే దాన్ని బట్టను చెక్ చేసుకుంటూ, ప్రైజులు చెక్ చేసుకుంటూ, అది కలర్ ఎలాగుంది, ఏంటి అన్నీ అది ట్రైలేయడము అట్లా చాలా ఎక్కువ ఇష్టంగా ఫీల్ అవుతాననమాట. ఈ చీర బాగా నచ్చింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇదొచ్చి 1100 సో, నేను తీసుకోలేకపోయాను. ఇంకా ఇప్పటికే చాలా వరకు తీసేసుకున్నాము. సో, నెక్స్ట్ చూద్దాం అనేసి సైలెంట్‌గా అయితే వచ్చేసాను. ఇవొచ్చేసి కూడా మనకు 1100, 1200, 1500 వరకైతే ఉన్నాయి. సో, మనకి 2500 వరకు కూడా చీరలున్నాయి. సో, క్వాలిటీ అయితే నాకు చాలా పర్ఫెక్ట్‌గా భలే నచ్చినాయి. నాకింతకుముందు ఎప్పుడు షాపులకెళ్తా ఉన్నాను గానీ, నాకింత మంచిగా ఎప్పుడు ఎక్కడ అంత నచ్చలేదు. ఇదొచ్చి 650 చాలా బాగుంది కదా! సో, ప్రతి ఒక్కటి ప్రైస్ రీజనబుల్‌గా ఉంది. ఇంకా బట్టలు చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయన్నమాట. ఈ చీర కూడా భలే పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు. సో, నచ్చినటివన్నీ మనం కొనుక్కోవాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటది. సో, అందుకోసం అయితే చూస్తూ, ఇంకా చూసుకుంటూ అలా వీడియోస్ మీతో కూడా చూపించుకుంటూ మనసును బండరాయి చేసుకొని ఇంక బలవంతంగా బయటకొచ్చాననుకోండి. లేకపోతే ఇంకా ఎక్కడైనా గాని ఆస్తులు అమ్ముకోవాల్సొచ్చేది. నాకు నచ్చినటివన్నీ తీసుకోవాలి ఇక్కడ అనుకుంటే ఆల్మోస్ట్ నాకు చాలా వరకు నచ్చినాయన్నమాట. సో, అవన్నీ తీసుకోవాలంటే ఒక దుకాణం పెట్టుకోవాలి అప్పుడు నేను ఇంకొక అమ్ముకోవడానికి. సో, ఇక్కడ తీసుకుంటే మనకు గిట్టుబాటు అవ్వవులేండి. ఎందుకంటే మనం ఏదైనా సేల్స్ చేసుకోవాలంటే ఇక్కడైతే మనం తీసుకోలేము. మనకేదైనా సేల్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూసారు కదా! ప్రతి ఒక్కటి అంతే. ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ ప్రైస్ చెక్ చేస్తాను. క్వాలిటీ చెక్ చేస్తాను. సో, అదొక జబ్బు అనమాట నాకి. సో, మీకు కూడా ఈ అలవాటుందా? మేమైతే ఇంకా షాపింగ్ చేసుకొని బయటకైతే వచ్చేసినాము. ఫైనల్‌గా అయితే ఈ షాప్ ఎక్కడుంది, ఏంటి అన్నది, ఇది ఎలా ఉంటుంది, ఏంటి అన్నది, ఈ షాప్ పేరు మొత్తం అయితే ఇలా బయట చూపించేస్తున్నాను. మొత్తం చూసుకోండి నీట్‌గా. ఓకేనా? మీకు గుర్తుగా ప్రతి ఒక్కటి నేను బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చూపిస్తున్నా. ఒస్కోట్‌లో బ్రిడ్జ్ నుంచి ముందరికొస్తే ఇంక ఈ షాప్ పేరు వచ్చేసి NB3 హోల్‌సేల్ మార్ట్ అనమాట. సో, చాలా బాగుంది. సో, రీజనబుల్‌గా ఉంటాయి. ఒకసారి ఎళ్లి విజిట్ చేయండి. నచ్చితే